హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకట్. ఏపీలో ఇప్పుడు జగన్ గారి పరిస్థితి చూస్తుంటే అయ్యో పాపం అన్నట్లుగా తయారైంది. ఒకవైపు అరెస్టులు చేస్తారేమని భయం, మరొక వైపు ప్రతిపక్ష హోదా నాయకుడు హోదా కూడా లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళినా కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మెయిన్ కేసులు ఎన్నున్నాయి అనేది తెలిసిందే. తర్వాత ఇప్పుడు ఆయన పరిపాలనలో జరిగినటువంటి స్కాములన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. సో ఎటువైపు నుంచి అయినా కూడా ముఖ్యంగా మరి సిబిఐని మళ్ళీ ఎంక్వైరీ వేసి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన దాంట్లో మరి ఈయన ప్రమేయం ఎంత ఉంది, ఇది కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి ఇసుక పాలసీలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, లిక్కర్ పాలసీలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, ఇట్లా అనేక రకాల సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఈయనకు ఆందోళన పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఎక్కడ నిమ్మలంగా ఉండలేకపోయిన పరిస్థితి, ఢిల్లీకి వెళ్తే అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. అందుకే ఇప్పుడు వైనాట్ అపోజిషన్ లీడర్ అని చెప్పి ఒక ఉద్యమం లేవదీసే విధంగా ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి, నిజంగా కేడరు తల్లడిల్లిపోతూ ఉందన్నమాట. ఏంటి దౌర్భాగ్యం, కొంత పరిపాలన బాగా చేసి ఉంటే ఇటువంటి అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా. మరి 2019లో ఏపీ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని, మరి జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి ఎక్కడో మరి అసలు ప్రతిపక్షాలు మానసికంగా కుంగిపోయేంత దెబ్బతినే విధంత షాక్ ఇచ్చి మరీ ఇచ్చారు. ఇస్తే దాన్ని నిలుపుకోకుండా పరిపాలనతో భయపెట్టేసి మరి అంతా రక్త చరిత్ర తరహాలో, మరి గొడ్డల రాజ్యాలు అన్న తరహాలో మరి ఇష్టారాజ్యంగా ప్రకృతిని విధ్వంసం చేసినటువంటి ఘనత ఆయన మూటగట్టుకున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఈ రోజున నిరూపిస్తూ ఉన్నాయి. నేను చెప్తున్న మాటలు కాదు, నిరూపిస్తూ ఉన్నాయి. ఆయనకి ప్రజల సంక్షేమం కంటే ఆయన సంక్షేమమే ముఖ్యమని చెప్పి మరి ఆయన పెట్టుకున్న ప్రైవేట్ ఆర్మీ 1000 మంది ప్రభుత్వ ఇదితో కలిపి, మరి అట్లనే తాడేపల్లిలో ప్యాలెస్కి చుట్టూ 20 అడుగుల ఫెన్సింగ్ పెట్టుకున్న ఇవన్నీ చూస్తుంటే నిజంగా ప్రజాపాలకుడు అయితే, ప్రజలతో సత్సంబంధాలు ఉండుంటే, ఆయన పాలన ఏ విధమైనటువంటి భయాలు లేకుండా ఉంటే ఎందుకు ఆయనకు అంత భయం అనేది ఈ రోజున తెలుగు ప్రజలు కాదు, ఆయన కేడర్ కూడా, వైసీపీ నాయకులు అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఇప్పుడు ప్రతిపక్ష హోదా నాయకుడు హోదా లేకపోవడంతో జగన్ గారికి అనేక కష్టాలు. మినిమం అంటే కేవలం ఒక ఎమ్మెల్యే మాదిరే, ఎమ్మెల్యేకు ఉన్నటువంటి హోదానే ఆయనకు ఉన్నది. ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే ఆయనకి జాతీయ స్థాయిలో అయినా ఎక్కడికి వెళ్ళినా ఇంపార్టెన్స్ ఉంటుంది. అపాయింట్మెంట్లు పెద్ద పెద్ద లీడర్ల, ఇప్పుడు ఢిల్లీ అధికార పార్టీ మోడీ గారిదైనా, లేదంటే మరి హోమ్ మినిస్టర్ అయినా, ఎందుకంటే ఈయన కేసులు పర్వాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ అపాయింట్మెంట్లు దొరకాలంటే ఒక ఎమ్మెల్యేకి ఢిల్లీ స్థాయిలో దొరకడం కష్టం. కాబట్టి ఇప్పుడు మరి అప్పుడు ఏమో అధికారంలో ఉన్నప్పుడు వైనాట్ 175 అంటూ ప్రజలను రెచ్చగొట్టారు. నిజంగా పరిపాలన చేస్తే వైనాట్ 175 అని చెప్పి అసలు అదొక వినాశనకరమైనటువంటి స్లోగన్. అది దాంట్లో ప్రజల మనోభావాలను దెబ్బతీసే అన్నటువంటి పాయింట్ ఆయనకి అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఏమి మరి ఒక సామాజిక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాదు. అంత పూర్తి వ్యాపార ధోరణి, ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయి వాటిని విధ్వంసం చేసి ఎట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు అది మాత్రమే తెలిసిన వ్యక్తి అనేది ఆయన చేసిన పనుల వల్ల బయటపడుతున్నటువంటి వాస్తవాలు. సో ఇప్పుడు ప్రజలు అంత 2019లో వాళ్ళ అమ్మగారి కృషి, వాళ్ళ చెల్లెల షర్మిల గారి కృషి, మరి వైఎస్ఆర్ లెజెండ్ మాజీ దివంగత ఆ నాన్నగారి పేరు ప్రఖ్యాతుల పరిపాలన పరంగా, రైతు బాంధవుడు, ఇట్లా అనేక, ఆయన జగన్ గారు పాదయాత్ర, ఇట్లా ఈయన కొంత ఇదితో పాటు వాళ్ళ అమ్మ నాన్న చెల్లి అందరి కష్టార్జితంతో, అలాగే అప్పటి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద విసిగి వేసారడం, ఇట్లా అనేక కారణాలు కలిసి బ్రహ్మాండమైన మెజారిటీ ఇస్తే దాన్ని కాపాడుకోకుండా కనీసం ప్రతిపక్ష హోదా కూడా మిగిల్చుకోలేని విధంగా ప్రజలను భయపెట్టి చేసి ఈ రోజున వైనాట్ 175 అంటూ ఒక ఉద్యమం లేవదీసే ప్రయత్నాలు చేయడం అనేది ఎంత దారుణం. ఇది ఎటువంటి ఇదికి పార్టీని దిగజార్చుకున్నారు అని చెప్పుకోవడానికి ఇది నిజంగా చరిత్రలో ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఇది అంటే ఒంటెద్దుడు పోకళ్ళు పోయి వ్యవస్థలను పట్టించుకోకుండా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పట్టించుకోకుండా, వ్యాపారమే మెయిన్, ఏ వ్యవస్థలు పాడైనా ప్రకృతి పాడైనా ఏదైనా మాకు సంబంధం లేదు, మాకు ఎదురొస్తే నరికేసుకుంటూ వెళ్ళిపోతాం, చంపేసుకుంటూ వెళ్ళిపోతామని వెళ్తే
జగన్ గారి పార్టీకి పట్టినటువంటి పరిస్థితి, ఆయనకు పట్టినటువంటి పరిస్థితి రాజకీయంగా అది మిగిలిన వాళ్ళకు కూడా వర్తిస్తుందని ప్రజలు తెలియజెప్పారు. ప్రజలు ఎలక్ట్ అవుతున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. ప్రజలు తమ ఉనికినే కోల్పోయే పరిస్థితి వస్తే ఎంతటి వాడినైనా సరే ఓట్లతో ఓడగొట్టి పక్కన కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితిని మనం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చూడొచ్చు. అదొక శుభ పరిణామమే ప్రజాస్వామ్య పరంగా చూస్తే. నిజంగా ఈ స్థితికి తెచ్చుకోవటం, ఒక బ్రహ్మాండమైనటువంటి మరి మెజారిటీ ఇస్తే జగన్ గారికి అప్పుడు కనీసం ఓడిపోతే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకోవటం అనేది ఎంత భయంకరంగా ఆయన పాలన చేశారని చెప్పడానికి అది ఒక ఇది. మరి ఈ రోజున ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. మళ్ళీ ప్రజల్ని అంటే ప్రజల ముందు తప్పు ఒప్పుకొని మరి వెళ్ళే విధానం కాకుండా ప్రజల్లో ఏదనుకున్నా సరే మనం 1-10 సార్లు చెప్పిందే చెప్పి మన మీడియాతో, మన సోషల్ మీడియాతో దాన్నే ప్రజల్లోకి రుద్దుదామనేటువంటి ఒక ఆలోచనే తప్ప ఆయన ఏమీ పరివర్తనం చెందినట్టు కానీ ఆలోచన మార్చుకున్నట్టు కానీ ఏమీ కనపడతలేదు. సో ఈ దూరంతో వెళితే మళ్ళీ అసలు కనీసం ఇప్పుడు ఆ 11 సీట్లు అయినా మిగులుతాయా లేదా అనేది ప్రశ్నార్థకం. వాళ్ళు కూడా అటు ఇటువైపు చూస్తున్నారు కానీ ఎటువైపు వాళ్ళని చేర్చుకోలే అవకాశం లేదు. ఇప్పుడు ఆల్రెడీ కూటమికే 164 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ పడవే చాలా మరి ఫుల్ అయిపోయింది, ఇక్కడ రష్ ఉంది కాబట్టి మరి ఇంకా బీజేపీకి వెళ్ళినా ఇప్పుడు అక్కడ ఏపీలో వాళ్ళకి పెద్దగా ఒరిగేది లేదు ప్రస్తుతానికి అయితే. సో కాబట్టి మొత్తం మీద జగన్ గారు స్వయం కృతాపరాధం విధ్వంసకర పాలన చేసి ఈరోజు మళ్ళీ వైనాట్ 1 ప్రతిపక్ష హోదా అనే ఒక ఉద్యమం లేవనెత్తడం ఆయన యొక్క అంటే మరి ఆయన ఏ స్థాయి నాయకుడు, ఆయన ఆలోచన ఏంది అనేది ప్రజలు అర్థం చేసుకోవచ్చు. అడుక్కునే పరిస్థితి ఏంటి, బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇస్తే ప్రజలు నన్ను ఎన్నుకోవాలి అన్నగారు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అని చెప్పి ప్రజల్ని కదిలరేంటి అని చెప్పి ఓట్లు వేయమన్నారు. ఆయన ఎప్పుడు అడుక్కోలా. తర్వాత వైఎస్ఆర్ గారు కూడా పాదయాత్ర చేసి వేయండి మీరు అంటే అట్లా ఒక డైనమిక్ లీడర్షిప్, ఒక విజనరీ థాట్ ప్రాసెస్, ప్రజలకు ఏదో చేయాలనే ఒక ఉబలాటం అప్పటి నాయకుల్లో ఉంది. కానీ జగన్ గారు దానికి పూర్తిగా భిన్నం. ఆయన వరకే మొత్తం ఆయనకే కావాలా, సంపద ఆయనకే కావాలా, ఆయనకు ఎదురొచ్చే వాళ్ళందరినీ మట్టు పెట్టడమే ఏదో రకంగా అన్నట్టుగా చేశారు. చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఏమన్నా ప్రజల మద్దతు ఉండి ప్రజల కోసం సమాజం కోసం ఏమన్నా చేసేటటువంటి వాళ్ళ అంటే అది కాదు. ఈ ప్రాంతాల వారీగా అంతా ఒక గ్యాంగ్, దోచుకుందాం దాచుకుందాం ఇదే గ్యాంగ్ని ఆయన నడిపించిండు. అదే తరహాలో మళ్ళీ ఇప్పుడు చేయాలని చూస్తూ ఉన్నారు. నిజంగా ఇది చంద్రబాబు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే జగన్ గారిని తట్టుకోవడమే. సో ఎట్లా తట్టుకుంటారు ఏంటి, ఈయన వైనాట్ ప్రతిపక్ష హోదా దిగజారు కేడర్ అయితే అల్లాడిపోతుంది. ఏంటి ఈ దౌర్భాగ్యం, మాకు ఇట్లా అడుక్కోవాల్సిన కర్మ ఏంటి అంటే దీని వెనక మళ్ళీ షర్మిల గారు గట్టిపడతారనే భయం కావచ్చు, మరి పూర్తిగా అసలు పార్టీ ఇదైపోద్దనే భయం కావచ్చు, ఏదో ఒక రకంగా మరి ఒక ఉద్యమం ఏదో ఒకటి చేస్తుంటే ఒక మనుగుల్లో ఉంటుందనేది అయి ఉండొచ్చు, ఏదన్నా కానీ ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితే కదా. కింగ్ లాగా రాయల్గా ఉండమని 151 సీట్లు ఇస్తే మరి పరిపాలన సక్రమంగా చేసి ఉంటే అసలు ఈ దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చేది. సో ఇది నిజంగా వైసీపీ క్యాడర్కి అయితే మాత్రం తట్టుకోలేనటువంటి ఒక చెప్పుకోలేనటువంటి వేదన శోధన అనే చెప్పాలి. ఎవరేమనుకున్నా ఏంటంటే మరి జగన్ గారు ఏంటంటే ఆయన అనుకున్నదే అమ్మతోడు అడ్డంగా వెళ్ళిపోతాననేటువంటి మైండ్ సెట్ కాబట్టి మరి ఈ వైనాట్ ప్రతిపక్ష హోదా అనే పెట్టి మరి దీంతో ఏం సాధిస్తారో మరి ఇది ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, మరి అధికార పార్టీ ఎట్లా మరి ఈయన్ని అడ్డుకుంటారు ఏంటో ఇదంతా కూడా మరి ఆసక్తిగా ఏపీ ప్రజానీకం తెలుగు ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో.